నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరు నియోజకవర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి. విశాఖలో 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులు పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. కడప డీఆర్సీ సమావేశం మొత్తం ఆత్మస్తుతికే పరిమితమైందన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగలేదని అసంతృప్తి. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారన్న కేటీఆర్. ఒక మంత్రి కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్పించే పనిలో ఉన్నారని ఆరోపణ. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మధ్యప్రదేశ్ మాండ్లా పార్లమెంటు సభ్యులు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కి అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ఈ అంశంపై స్పందించిన పవన్, అలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అనుమతులు ఉన్నవారు నిబంధనల ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్తుందని భరోసా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో 80వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కడపలో ఇన్ఛార్జి మంత్రి సబితా అధ్యక్షతన నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక ప్రశ్నలు సంధించారు. అయితే ఈ అంశంపై చర్చను కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టించారని వైసీపీ ఆరోపించింది. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ డీఆర్సీ సమావేశం మొత్తం ఆత్మస్తుతికే పరిమితమైందని, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి కీలక అంశాన్ని లేవనెత్తితే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డీఆర్సీ మీటింగ్ కు అటెండ్ కావడం జరిగింది. దాదాపు ఒక 1.5-2 అవర్స్ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఇది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు, తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్. ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్. ఇది అంతకు మించి ఏమీ లేదు. దీంట్లో మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము, గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు, ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. రైతుల తరపున
రైతులు ఏదైతే ఆందోళన పడతా ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది. ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11,000 ఉంటే సరిపోదు, ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 880 ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది. ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట, ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతా ఉన్నారు. మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు, మనకు అలొకేషన్ చేయబడ్డ 111 టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది. మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్లో అడిగింది వీళ్ళని ఒకటే, మీరేం చేసినారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు. మేము ఒకటే చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఈ ప్రాజెక్టు కోసము పునాదిరా చేసిన తర్వాత 950 కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము, ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి, ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరపున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు. కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. కడప జిల్లా గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. కడప కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచానికి చాటి చెప్పడానికి గండికోట ఉత్సవాలను ఘనంగా చేపట్టామన్నారు. వివిధ రకాల పోటీలు, హెలికాప్టర్ రైడ్, మంగ్లీ బృందం, రామ్ మిరియాల, శివమణి డ్రమ్స్ షో, అడ్వెంచర్ షో వంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నామన్నారు. గండికోట చరిత్ర ప్రజలకు తెలియజేయడం కోసమే రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. చరిత్ర కలిగిన గండికోట ఉత్సవాలు కూడా రాష్ట్ర పండుగ కూడా మనం 11, 12, 13 తారీఖున ఘనంగా జరగబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్ర పండుగ మరి 3 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కడప జిల్లా చేసుకున్న అదృష్టం ఈరోజు అన్ని సెక్టార్లోనూ డెవలప్ జరుగుతుంది. ఉత్సవాలు కూడా ప్రజలందరూ వచ్చి మరి ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేసాం, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ వచ్చి మరి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. చేతుల మీదుగా గండికోట ఉత్సవాల యొక్క టీజర్ని అలాగే పోస్టర్ని రిలీజ్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు మేడం. అలాగే ఈ గండికోట ఉత్సవాలు మన కడప జిల్లా గుండె చప్పుడు లాంటివి. కడప ప్రాశస్త్యాన్ని అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ టూరిజం స్పాట్స్ని అన్నిటినీ కూడా మనం పాపులరైజ్ చేసుకోవడానికి అలాగే ప్రపంచానికి తెలియజేసుకోవడానికి ఈ గండికోట ఉత్సవాలు అనేది ఒక వేదికగా జరుపుతున్నాయి. అలాగే గండికోటలో ఉన్నటువంటి గండికోట పరిసర ప్రాంతాలు, అదేవిధంగా మనకి అక్కడ న్యాచురల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో మనం అందరం కూడా గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా కింద మనం పిలుచుకుంటున్నటువంటి ఆ లోయలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రపంచానికి మరింత దగ్గరగా పరిచయం చేయడానికి ఈ గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మన కడప జిల్లా యొక్క సంస్కృతిని అలాగే కల్చర్ని అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కళారూపాలని కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు జనవరిలో ఈ ఉత్సవాల్ని మనం చేసుకుంటున్నాం. ఈ ఉత్సవాల్లో భాగంగా మనం ప్రజలందరూ అలాగే ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వారికి వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ అలాగే వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం. ఈ సందర్భంగా గండికోట తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను తిలకించడానికి ఏరియల్గా చూడటానికి
మనం హెలికాప్టర్ రైడు, అలాగే మోటార్ స్పీడ్ బోట్స్ కానివ్వండి, అలాగే వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ని మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గండికోట చరిత్రని ప్రజలకి ఒక ఆడియో విజువల్ రూపేణ మనం దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒక డోమ్ని ఏర్పాటు చేస్తున్నాం. అది 270 degreesలో మనకి ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాము. అంటే డోమ్లో మనం గండికోట చరిత్రని మనం ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి, ముఖ్యంగా యువతకి అలాగే స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా తెలియజేయడానికి ఒక ఈ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. అలాగే 3 రోజుల పాటు కూడా మన గండికోట ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి కళారూపాలతో పాటు ప్రజలకి అందరికీ కూడా ఇష్టమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం టేకప్ చేస్తున్నాము. సామాన్యుల వైద్య అవసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతనిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వేముడోలు, ఉంగుటూరు, నెడమరు, గణపవరం మండలాలకు చెందిన 50 మంది లబ్దిదారులకు 25,06,444 రూపాయలు విలువ గల చెక్కులను, అదేవిధంగా ఇప్పటి వరకు నియోజకవర్గంలో 529 మంది లబ్దిదారులకు 4,33,47,678 రూపాయలు విలువ గల చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుమారుగా 50 చెక్కుల్ని 25 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా ఎవరైతే వైద్యానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని అందించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఇంచుమించు అందరికి ఒక 50 మందికి సుమారుగా 25 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందరికి అందించారు. చాలా మంది వివిధ రకాలుగా వ్యాధులతో వాళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చినట్టు, అలాగే హాస్పిటల్స్ లో కూడా ఎంతో అద్భుతంగా వైద్యం చేయటం, అలాగే నిన్న కూడా మనం చూసాం ఇక్కడ 108 గురించి కూడా ప్రచారం చేయటం, అవన్నీ సరిగ్గా చేయట్లేదు. ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఆర్థికంగా కింద స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా సాయం చేయాలి, మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మేము ఇప్పుడు దాకా ఈ 18 నెలల కాలంలో సుమారుగా 529 మందికి 4,34 లక్షలని అందించడం జరిగింది. అంటే ఎప్పుడు జరగనట్టుగా అందరికీ కూడా, అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అర్హత కలిగి ఉందో వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా పార్టీలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ దేన్ని కూడా పట్టించుకోకుండా అందరికీ కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి వైద్యం చేయించుకోవాలో వాళ్ళందరికీ అందించడమే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో అనేక కార్యక్రమాలని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో చేస్తున్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మీరు అందరం కూడా ఏదైతే ఉండే వేరే అపోహలకి పోకుండా
ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.